హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది దుబాయ్ గోల్డ్ ఎక్కువ ఎందుకు మెరుస్తూ ఉంటుంది, మన ఇండియా గోల్డ్ ఎందుకు తక్కువ ఉంటుంది, అండ్ దుబాయ్లో నుంచి గోల్డ్ ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు తక్కువ రేట్లో. మన ఇండియా గోల్డ్తో పోల్స్తే దుబాయ్ గోల్డ్ రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది, దుబాయ్ నుంచి మనం ఎంత గోల్డ్ని ఇండియాకి లీగల్గా తెప్పించుకోగలం, ఇవన్నీ పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. లీగల్గా మనం దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ని ఇండియాకి తీసుకొని రావచ్చు, అండ్ అంతేకాకుండా దుబాయ్ గోల్డ్ ఎందుకు ఎక్కువ మెరుస్తూ ఉంటుందండి మన ఇండియా గోల్డ్తో పోలిస్తే, దీనికి గల కారణాలు ఏంటండి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రోహన్ గారు. మీరు చేసినటువంటి ఏదైతే ఉందో, దుబాయ్ గోల్డ్ ఇండియా గోల్డ్ తేడా ఉంటుందా? చాలామంది సామాన్య ప్రజానీకం ఏమనుకుంటారంటే దుబాయ్ గోల్డ్ చాలా క్వాలిటీ ఉంటుంది, చాలా మెరుపు ఉంటుంది, దగదగమని మెరుస్తూ ఉంటుంది. బట్ వేరేజ్ ఇండియాలో ఉన్నటువంటి ఈ గోల్డ్ మెటల్ ఏదైతే ఉందో, బంగారం అంత క్వాలిటీ ఉండదు అని చాలామంది ప్రజల్లో ఒక అపోహ అయితే ఉంది. ఇది నిజమా కాదా అన్నది మనం ఈ డిస్కషన్లో మీకు ఎండింగ్ వచ్చేసరికల్లా మీకు క్లారిటీ వస్తుంది. 1990 బిఫోర్, అంటే 95, 94 ఆ ప్రాంతానికి బిఫోరు భారతదేశంలో ఏదైనా ఒక గోల్డ్ ఆర్నమెంట్ చేయాలి అంటే అందులో అది 18 క్యారెట్స్ కానీ లేదా మహా అయితే 20 క్యారెట్స్లో చేసేవారు. ముందుగా 18 క్యారెట్స్ 20 క్యారెట్స్ అన్న విషయాన్ని కాస్త డీటెయిల్గా తెలుసుకోగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ యొక్క ప్యూరిటీ క్యారెట్స్లో కొలుస్తారు. గోల్డ్ యొక్క ప్యూరిటీని క్యారెట్స్లో కొలుస్తారు. క్యారెట్ అంటే మనం తినే క్యారెట్ కాదు, ఆ క్యారెట్ అనే వర్డ్లో మనం కొలుస్తాం. అదొక ప్రామాణికత. సో ఇక్కడ 99.9 గోల్డ్ అన్నది ప్యూరిటీ, 100% ప్యూరిటీ అన్న గోల్డ్. ఒక ఆర్నమెంట్ చేయాలి అంటే 91.6 అన్నటువంటి ఒక ప్రామాణికత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలో పూర్తిగా పెట్టడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ఒక స్టాండర్డ్ లిమిటేషన్స్ ఏంటంటే 91.6 ఉన్నటువంటి గోల్డ్ ఈజ్ ద 22 క్యారెట్స్ అని చెప్తూ 91.6లో ఉన్నటువంటి గోల్డ్ ద్వారా ఆర్నమెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 100%లో 91.6 మాత్రమే గోల్డ్ ఉంటుంది. మరి మిగిలిందే ఉంటుంది అంటే కాపర్ కానీ, జింక్ కానీ, నికెల్ కానీ లేదా సిల్వర్ కానీ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి యాడ్ చేస్తేనే ఆర్నమెంట్ అనేది తయారు కాదు. అంటే మీరు ఒక బ్రాస్లెట్ తీసుకున్నా, చైన్ వేసుకున్నా, బ్యాంగిల్ తీసుకున్నా, ఎనీ ఆర్నమెంట్ ఒక ఆర్నమెంట్గా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా దానిలో ఈ 8.4% అంటే 100%లో 91 తీస్తే మిగిలిన 8.4% అనేది ఈ మెటల్ అనేది కలుస్తుంది దానిలో. సో 91.6 ఉన్నటువంటిది ఆర్నమెంట్ గోల్డ్. ఇది మనకు 95, 96లో భారతదేశంలో రావడం జరిగింది. ఎప్పుడైతే మనం బిస్ హాల్ మార్క్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, అంతకుముందు 18 క్యారెట్స్ ఉండేది. 18 క్యారెట్స్ అంటే ఆల్మోస్ట్ 75% అనేది గోల్డ్ ఉండేది. 25%, 18.4 చెప్తున్నాను కదా, ఇది 20%, 25%లో కూడా ఇంత మెటల్ వేరే మెటల్ యాడ్ చేస్తూ గోల్డ్ యొక్క క్వాలిటీ తక్కువ ఉంటుంది. దాన్ని 18 క్యారెట్స్ అంటారు, 20 క్యారెట్స్ అనేవారు. బట్ వేరే దుబాయ్ విషయంలో మాత్రం చూసినట్లయితే, దుబాయ్ మన 90స్లో మనం మాట్లాడుకున్న ఏదైతే ఈ క్వాలిటీ మాట్లాడుకున్నామో, వరల్డ్ వైడ్లోనే ఆల్రెడీ అప్పటికే దుబాయ్లో ఈ క్వాలిటీ ఉండేది. సో అందుకని చాలామంది అంటే క్వాలిటీ అన్నటువంటి ప్రామాణికత ఉండేది. బట్ ఇప్పుడు మన ప్రజెంట్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మనం 2026లో మనం మాట్లాడుకుంటే, గడిచిన 30 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే 95 నుంచి మనం మాట్లాడుకుంటే, ఈరోజు పరిస్థితి అంటే మీరు 91.6 ఆర్నమెంట్ ఎక్కడ తీసుకున్నా, దుబాయ్లో తీసుకున్నా, యూరోపియన్ కంట్రీస్లో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, ఇండియాలో తీసుకున్నా, వాటి యొక్క క్వాలిటీ మాత్రం సేమ్గానే ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దుబాయ్ గోల్డ్ అనేది కేవలం బాగుంటుంది, ఇండియా గోల్డ్ అనేటువంటి ఒక ఒక అపోహ మాత్రం ఉండేది. ఇప్పుడు మాత్రం అట్లాంటిది లేదు. రెండో పాయింట్ విషయానికి వచ్చినట్లయితే, రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది దుబాయ్ గోల్డ్? ఇప్పుడు ఇండియాలో మనం చూసినట్లయితే ఒక ఆర్నమెంట్ తయారు చేయాలంటే ఖచ్చితంగా అందులో మనం ఏం చేస్తామంటే వేస్టేజ్ ఉంటుంది, అది కాకుండా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇది కాకుండా జిఎస్టీ కూడా మనం 3%, 5% కొన్ని మనం జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాం. సో అక్కడ దుబాయ్ గోల్డ్ విషయానికి వచ్చేసరికల్లా మేకింగ్ ఛార్జెస్ ఉండవు, వేస్టేజ్ అన్నది ఉండదు, అదేవిధంగా ట్యాక్స్ కూడా అక్కడ ట్యాక్స్ ఫ్రీ అనమాట. అందువల్ల ఈరోజు మనం మాట్లాడుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈరోజు 1.58 అటు 10 గ్రామ్స్ గోల్డ్ ఈరోజు 1.58 లక్షల దాకా ఉండగలిగితే, అదే దుబాయ్ గోల్డ్ 1.13, 1.16 అంటే 1.13 లక్షలు, 1.16 మాత్రమే ఉంటుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏది అంటే వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్, అంతేకాకుండా ట్యాక్సెస్ అన్నవి అక్కడ ఉండదు. కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది. అందుకనే దుబాయ్ గోల్డ్ మీద ఎక్కువ మంది మక్కువ చూపుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, దుబాయ్లో ఉన్నటువంటి గోల్డ్ చాలా వరకు కూడా ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఈ మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ తక్కువ ఎందుకు ఉంటుందంటే, దుబాయ్లో ఉన్నటువంటి గోల్డ్ చాలా వరకు కూడా మెషిన్ మీద చేస్తారు.
బట్ వేరేస్ ఇండియాలో చూసినట్లయితే మిషన్ మీద ఉండదు. ఇప్పటికి కూడా సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి హ్యాండ్మేడ్ ఉంటుంది. మీకు కల్కటా వర్కర్స్ కానీ లేకపోతే ఢిల్లీ వర్కర్స్, జైపూర్ వర్కర్స్, మన సౌత్లో చూసినట్లయితే తిరునల్వేలి, తిరుచిరాపల్లి, తర్వాత కేరళ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఆర్నమెంట్ గోల్డ్స్కి చాలా పెట్టింది పేరు. మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో కూడా మనం చూసినట్లయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో కొన్ని లక్షల వేల దుకాణాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పటికి కూడా హ్యాండ్మేడ్తో ఆర్నమెంట్స్ చేస్తారు. అందువల్ల మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ వేరే దుబాయ్లో మాత్రం జస్ట్ ఒక మెషిన్ మీద దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి చాలా లెస్గా వేస్టేజ్ ఉంటుంది. అదేవిధంగా మేకింగ్ ఛార్జెస్ కూడా అక్కడ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని దుబాయ్ గోల్డ్కి ఇండియా గోల్డ్కి ఇంత తేడా ఉంటుంది. అయితే దుబాయ్ చట్టం ప్రకారంగా మనకి దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తీసుకొని రావచ్చు గుర్తుపెట్టుకోండి. దుబాయ్ నుంచి ఎంత పరిధి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక టూరిజం వీసా మీద వెళ్ళారు, ఒక టూరిస్ట్గా ఒక దుబాయ్ ఒక 2 days 1 week ఉండేసి మీరు వచ్చేసారంటే పర్ హెడ్ ఓన్లీ 10 grams వరకు మాత్రమే పర్మిట్ ఉంటుంది. 10 గ్రాములకి మించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొని వచ్చే అవకాశం లేదు. ఒకవేళ తీసుకొస్తే ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా మీకు అక్కడ కస్టమ్స్ ట్యాక్స్ అనేది పే చేయాలి. టస్కరీ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, ఇమ్రాన్ హాష్మి యాక్ట్ చేసినట్టు చాలా ఎక్సలెంట్. అంటే గోల్డ్ చుట్టూ ఒక మాఫియా ఎలా ఉంటుంది, గోల్డ్ దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వస్తుంది అనే విషయం మీద చాలా డీటెయిల్గా చేశారు. ఇక్కడ నేను ఆ వెబ్ సిరీస్ని ప్రమోట్ చేసే ఉద్దేశం అది కాదు, కానీ విషయం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదే మీరు దుబాయ్లో ఒక 6 months పైన అక్కడ లివింగ్లో ఉండి ఏదైనా జాబ్ ఏదైనా చేసుకుంటూ మీరు ఇండియాకి వచ్చే పక్షంలో ఉంటే ఒక మేల్కి అయితే 20 grams వరకు, ఫిమేల్కి 40 grams వరకు మాత్రమే పర్మిట్ ఉంటుంది. ఆర్నమెంట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇంతకు మించి పరిధి దాటితే తప్పనిసరిగా అక్కడ మనకి ఎయిర్పోర్ట్లో ఉన్న కస్టమ్స్ వాళ్ళు దాన్ని సీజ్ చేస్తారు, లేదా అక్కడ వాళ్ళు ఇచ్చిన ట్యాక్స్ మనం పే చేసుకున్న కస్టమ్స్ ట్యాక్స్ పే చేస్తే మాత్రమే ఇండియాలోకి ఉంటుంది. ఇంకొకటి ప్యూరిటీ విషయంలో చూసుకున్నట్లయితే ఏది కరెక్ట్, ఆర్నమెంటా లేదా విషయం మీద కొంత క్లారిటీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేనేమంటానంటే దుబాయ్లో పర్చేజ్ చేసినా ఇండియాలో పర్చేజ్ చేసిన 5 points అనేవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే అక్కడ దానికి బిస్ హాల్ మార్క్ అనేది ఉంటుంది. అది మనకి ఇక్కడ బిస్ అంటాం, అక్కడ హాల్ మార్క్ ఉంటుంది. సో దుబాయ్ హాల్ మార్క్ యొక్క ఆ లోగో సింబల్ మాత్రం మ్యాండేటరీ తప్పనిసరిగా ఉండాలి, అది చూసుకోకుండా కొనుక్కోకూడదు. నెంబర్ 2 ఏంటంటే HUID నెంబర్ అంటారు. HUID నెంబర్ అంటే దానికి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది. ఆ ఆర్నమెంట్కి మీరు అక్కడ ఆ షాప్లో ఉన్న వ్యక్తికి అడిగినట్లయితే వాడు మీకు మ్యాక్సిమం భూతద్దం ఇస్తాడు. దాన్ని బట్టి మీరు చూసుకున్న కనిపిస్తుంది. అది లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పర్చేజ్ చేయకూడదు. నెంబర్ 3 ప్రాపర్ బిల్ అనేది ఉండాలి. ప్రాపర్ బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితి దుబాయ్ అయినా ఇండియాలైనా, అంటే ముఖ్యంగా దుబాయ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వితౌట్ బిల్లు, ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళు ఆపేటప్పుడు మీరు బిల్లు కూడా చూపించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆ బిల్లు ప్రాపర్గా ఉండాలి. అది ప్రాపర్ ఒక స్టాండర్డ్ షాపుల్లో ఉన్నటువంటి బిల్లుని చూపించే ప్రయత్నం చేయాలి. ఇక 4th పాయింట్ ఏంటంటే మీరు బార్స్లో కానీ బిస్కెట్స్లో కానీ తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఆర్నమెంట్ కాకుండా దాంతో ఉన్నటువంటి బిల్లు కూడా బార్స్ తీసుకుంటున్నారా, బిస్కెట్స్ బార్లు తీసుకునేటప్పుడు ట్యాక్స్ చాలా వరకు కొంత అదనంగా ఉండే అవకాశం ఉంటుంది. అది మీరు తీసుకొస్తున్నారంటే దానికి సంబంధించిన బిల్స్ కూడా ఉండాలి. లాస్ట్ అండ్ బట్ నాట్ ఫైనల్ ఏంటంటే మీరు స్మగ్లింగ్, చాలామంది ఏంటంటే లిమిటేషన్స్ తెలియకుండా, అంటే ఇంతవరకు గోల్డ్ తీసుకొని రావాలని తెలియకుండా చాలామంది సాక్సుల్లోనూ, మనం చాలా మూవీస్లో కూడా సాక్సుల్లో పెట్టుకోవడం, బెల్ట్లో పెట్టుకుంటూ, క్యాప్స్లో పెట్టుకుంటూ వస్తారు. అలాంటి పనులు చేశారంటే మీ మీద రకరకాల క్రిమినల్ యాక్షన్ చర్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా పర్చేజ్ చేశారంటే తప్పనిసరిగా బిల్లు, అది ఇంపార్టెంట్. అట్లాంటి సాహసాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కస్టమ్స్ యొక్క కళ్ళుగప్పి తీసుకొని రావడం హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో మనకు ఉన్నటువంటి రాడార్ సిస్టంలో ఒక మెటల్ని మీరు అక్కడి నుంచి వాళ్ళ కళ్ళుగప్పి తీసుకొని రావడం అనేది అది సినిమాలో సాధ్యమవుతుంది తప్పించి రియల్గా మనం రోజు చూస్తుంటాం. శంషాబాద్లో కూడా రకరకాల గోల్డ్ ఎంత పట్టుకున్నారో అంత అట్లాంటి సాధ్యపడే అవకాశం కూడా లేదు. సో ప్రజల్లో ఒక అపప్రద ఏంటంటే దుబాయ్ గోల్డ్ చాలా బాగుంటుంది, ఇండియాలో గోల్డ్ అంత క్వాలిటీ ఉండదని. బట్ అట్లాంటిది ఏమీ లేదండి. ఇండియాలో గోల్డ్ తీసుకున్నా, దుబాయ్లో గోల్డ్ తీసుకున్నా, ఈరోజు స్టాండర్డ్స్ అన్ని దీస్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీవేర్. సో కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. సో చట్టాలు, న్యాయాలు తెలుసుకుంటూ ఆ పరిధిలో మీరు బంగారాన్ని స్టోర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు మనిషికున్న విలువ కన్నా గోల్డ్ అమాంతంగా పెరిగిపోతుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరిగాయి. రోహన్ గారు, రైట్. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.